పరమేశ్వరుడు అంటే చాలా గొప్పవాడు అనుకుంటున్నావేమో. ఆయన వెళ్ళి భవతి భిక్షాందేహి అంటే గాని ఆయనకే కూడు లేదు. ఆయన భిక్షాటనమూర్తి. అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని నిలబడితే అన్నపూర్ణమ్మ గంటితో వడ్డిస్తూ ఉంటుంది. ఆయనకే అన్నం లేదు, ఆయనే భిక్షాందేహి అని అన్నం తెచ్చుకుంటాడు. ఆయన కోసం మళ్ళీ పెద్ద తపస్సు కూడా ఏమిటాడు. తన పెళ్లి తాను చెడగొట్టుకోవడానికి మాట్లాడిన బ్రహ్మచారి రూపంలో వచ్చిన ఏకైక మూర్తి శివుడు ఒక్కడే. పరమేశ్వరుడి చేతకానివాడై వెళ్ళి ఆవిడ దగ్గర భిక్షాటన చేయలేదు. ఆవిడంత చేతకానివాడని నువ్వు వచ్చి భవతి భిక్షాందేహి అంటే అన్నం పెట్టననేటంతటి వేళ అంత అహంకారంతో ప్రవర్తించే స్త్రీ ఆవిడ కాదు. ఎందుకు నిలబడ్డాడో తెలుసా అండి ఆయన? పరమశివుడు ఎందుకు నిలబడతాడో తెలుసా? ఆది భిక్షువు అని. లోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏది కావాలన్నా కదలికలన్నీ ఆవిడే ఇవ్వాలి. ఆవిడ ఇవ్వాలిరా. కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి అమ్మా నాకు అన్నం పెట్టమ్మా అని అడగరా అంటే నేను అంతవాణ్ణండి, నేను ఇంతవాణ్ణండి, నేను వెళ్ళి ఎలా